హాయ్ అండి, ఈరోజు మనం నిమ్మకాయతో పులిహోర చేసుకుందామండి. దానికోసం నేను అన్నం వండుకొని చల్లార్చి కలిపి పక్కకు పెట్టుకున్నానండి. అందులో కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి వేయించుకున్నాను. అలాగే ఎండుమిర్చి ముక్కలు కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పల్లీలు శనగపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకొని అందులోనే కరివేపాకు పసుపు వేసి ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా నిమ్మకాయతో పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగుందో నిమ్మకాయతో పులిహోర. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.